ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో పద్యానికి పెద్దపీట వేసి ప్రజల నాల్కలపై నిలిపిన కవులలో అగ్రగణ్యులు కరుణశ్రీ. ప్రతి పద్యము మెత్తగా రాసిన జంధ్యాల పాపయ్య శాస్త్రి పాళీ కూడా మెత్తనిదే. సుకుమార హృదయాల కంటతడి పెట్టించగల ఖండ కావ్యాలకు చిరునామా కరుణశ్రీ. అదే సమయంలో ఆయన తన రచనల్లో భారతీయ అస్తిత్వానికి, సాంస్కృతిక జాతీయవాదానికి పెద్దపీట వేశారు. కరుణశ్రీ అనే కలం పేరుతో అపూర్వ సాహిత్య సృజన చేసిన జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలుగువారిలో జాతీయ ఔన్నత్యాన్ని, మానవతా విలువలను ప్రోధి చేసిన కమనీయ కావ్య కళామూర్తి. జంధ్యాల పాపయ్య శాస్త్రి సామాన్య శకం 1912 ఆగస్టు 4న గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించారు. సంస్కృత, హిందీ భాషల్లో పాండిత్యం సంపాదించారు. వృత్తిరీత్యా అధ్యాపకుడిగా చేస్తూనే కవిత్వ రచన ప్రారంభించారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ పేరుతో ఆయన రాసిన కవితా సంపుటాలు యావత్ తెలుగు ప్రజల గుండెలను కరుణ రసప్లావితం చేశాయి. ఆయన పుష్ప విలాపం చదివి ఆనాటి మహిళలు పూలు ముడుచుకోవడమే మానేశారట. కుంతీకుమారి పద్యాలు చదువుతుంటే కన్నీరు పెట్టుకొని వాడే లేడట. తన కరుణార్ద్ర చిత్తంతో పాఠకులను అమితంగా ఆకట్టుకున్న కవి ఆయన. జంధ్యాల పాపయ్య శాస్త్రికి నవరసాల్లో కరుణ అంటేనే ప్రీతి. కరుణకు కవికి అవినాభావ సంబంధముందని ఆయన చాటి చెప్పారు. తన కవితకు స్ఫూర్తి కరుణ రసానిదే అని ప్రకటించిన ఆయన కరుణశ్రీ కలం పేరుతోనే ప్రసిద్ధులయ్యారు. అంతేకాదు దైవభక్తి, రసికత, సమకాలీన సాంఘిక రాజకీయ స్థితిగతుల నేపథ్యంలో పద్యగద్య కవితలు అల్లారు. వాటితో పాటు పఠితలలో సాంస్కృతిక జాతీయతా భావాన్ని ప్రేరేపించిన మహనీయుడు కరుణశ్రీ. పదలాలిత్యం, శయ్య సౌకుమార్యం, సనాతన వైదిక సౌశీల్య వర్చస్సు, సాహితీ సమారాధన, ప్రియాభావుకత్వం ఆయనకు సహజ లక్షణాలు. మనసు మెత్తగా ఉండడం అనే గుణంతో పాటు పాఠకుల్లో సమకాలీన సమాజం పట్ల అవగాహన, దేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల అభిమానము ఉండాలన్నది కరుణశ్రీ నిశ్చితాభిప్రాయం. అందుకే తన పద్యాలను ఆ దిశలో నడిపించారాయన. తన కాలాన అందరి వలేనే గాంధీ ప్రభావానికి లోనైన కరుణశ్రీ రాట్నసుందరి, స్వతంత్ర భారతి, కాంగ్రెస్ రథము, మా గాంధీ తాత, భారత భాగ్యదేవత వంటి ఖండికలు రచించారు. అక్కడితో ఆగకుండా స్వతంత్ర సమరంలో మరో పార్శ్వానికి ప్రతినిధులైన వారిని స్మరించుకున్నారు. నేతాజీ, భగత్ సింగు, అల్లూరి సీతారామరాజు, పురుషోత్తముడు, ఆంధ్రకేసరి వంటి కవితా ఖండాలను సృజించారు. తెలుగువారి ఘనకీర్తిని చాటేలా తెలుగు వెలుగు, మన గురజాడ, రుద్రమదేవి, శ్రీకృష్ణదేవరాయలు, ఆంధ్రభోజుడు, కవి సార్వభౌముడు, బ్రాహ్మీమూర్తి వంటి పద్యాలను రాసులకెత్తారు. తన సమకాలీన జాతీయ రాజకీయాలకు స్పందించి కవితలు భుట్టో షష్టాష్టకము, కరాచీతో ఢిల్లీ, యాహియా సప్తకము వంటి కవితలు అల్లారు. కరుణశ్రీ కవిత్వంలో విషయ వైవిధ్యానికి ఇవి మచ్చు తునకలు మాత్రమే. కరుణశ్రీ సాంస్కృతిక జాతీయవాదానికి కాపు కాశారని చెప్పవచ్చు. జాతీయోద్యమ స్ఫూర్తితో ఆయన రచించిన వీరరస ప్రధాన కావ్యం విజయశ్రీ. మహాద్భుత మానవేతిహాసమైన మహాభారతం ఆయనపై అమిత ప్రభావం చూపింది. అందుకే విజయశ్రీ కావ్యాన్ని బయటకు మహాభారతానికి కవిత్వ రూపంలో కనిపిస్తూ అంతర్లీనంగా జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచేలా తీర్చిదిద్దారు. ఆంగ్లేయులను కురు ప్రభువుతోనూ, భారతీయులను అర్జునుడితోనూ పోలుస్తూ కావ్యాన్ని నడిపించారు. కరుణశ్రీ రచనల్లో పరాకాష్ఠ అనదగ్గది పుష్ప విలాపము. పూలు కోసేవారి గోళ్లు తగిలినప్పుడు వాటికి ఎంత నొప్పి కలుగుతుందోనన్న భావన ఆనాటి తెలుగువారు అందరి గుండెలను చెమ్మగిల్ల చేసింది. దయలేని వారు మీ ఆడవారు అన్న ఆరోపణకు నొచ్చుకున్న తెలుగు మహిళలు పూలు ముడుచుకోవడం మానేశారట. అందుకే 1992 జూన్ 21న జంధ్యాల పాపయ్య శాస్త్రి మనకు భౌతికంగా దూరమైన లలిత సుగుణజాల తెలుగు బాల పద్యాల కరుణశ్రీ నేటికి మన గుండెల్లో నిలిచి ఉన్నారు.